వైసీపీ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. టీడీపీ ఇచ్చే ట్విస్టులకు వైసీపీ మతిపోతుంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ వైసీపీ రాజ్యసభ ఎంపీలను ఆకర్షించే పనిలో పడింది. రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహించడానికి ఒక్క నేత కూడా లేరు. వైసీపీకి మాత్రం 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో 10 మంది టీడీపీ కూటమిలోకి జంప్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే వైసీపీ రాజ్యసభ ఖాళీ అవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారనున్న 10 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో టీడీపీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 వెళ్లనున్నారు. మోపిదేవి, గొల్ల బాబురావు, మస్తాన్ రావు ఆల్రెడీ టీడీపీ నేతలను కలిశారని, వారు ఆ పార్టీలోకి వెళ్లిపోవడం దాదాపు ఖాయమే అని చెబుతున్నారు. వీళ్లకు టీడీపీ భారీ ఎత్తున హామీలు ఇచ్చినట్లుగా సమాచారం. మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, భవిష్యత్తులో ఆయన కుమారుడికి సీట్ గ్యారంటీ అని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా సమాచారం. మస్తాన్ రావుకు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టనున్నట్లు మాటిచ్చారట. రాజ్యసభకు సైతం పంపుతామని చెప్పినట్లు టాక్. ఇక కమలం పార్టీ బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని వెళ్లిపోనున్నారట. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య వైసీపీని విడి జనసేనలో చేరనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. వైసీపీ ఈ రాజీనామాల పర్వానికి బ్రేక్ వేయలేకపోతుంది. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు వరుసగా వాటిని వీడుతున్నారు. వీరు గుడ్ బై చెప్తున్నారని ముందే తెలిసినా వైసీపీ స్టాప్ చేయలేకపోతుంది. సైలెంట్ గా నిస్సహాయతగా చూడటం తప్ప జగన్ ఏం చేయలేకపోతున్నారు.